ఇప్పుడు విద్యార్థి నాయకుడు ప్రశాంత్ ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. తెలంగాణ మలిదేశ ఉద్యమకారుడు కాసోదు శ్రీకాంతాచారి గారికి నివాళులు అర్పిస్తూ, ఏదైతే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, నిధులు నియామకాలు వస్తాయని ఆత్మహత్య చేసుకున్నాడో, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరం చూస్తూ ఉన్నాం. పేపర్ లీకేజీలు, అదేవిధంగా నిరుద్యోగులకు ఎంతో అన్యాయం చేసింది. దానికి మొట్టమొదటిగా గొంతెత్తినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో నిరుద్యోగుల పక్షాన అల్పెరగనం పోరాటం చేసినాం. విద్యార్థి యోజన సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఎన్నో విధాల కొట్లాటలు చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే దిశగా మేము పోరాటం చేశాం. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల పరిధిలోనే వారికి ఎగ్జామ్ కండక్ట్ చేసి నియామకాలు కూడా ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా మనం కొన్ని డిమాండ్స్లను ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అమరుడు శ్రీకాంత్ సార్ వర్ధంతి ఈ రోజున మనం ప్రభుత్వానికి తెలియజేసేది అంటే ఈ యొక్క యూత్ డేగా ఈ యొక్క రోజును ప్రకటించాలి. అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో టెక్నికల్ విద్యార్థులు అయినటువంటి బీటెక్, ఫార్మసీ, అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు ఏదైతే చదువుకున్నాడో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా స్కిల్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేయాలని ఈ యొక్క పెద్దలకు దృష్టికి తీసుకొస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.